హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి, సిద్ధు పరిగెత్తుకుంటూ లక్ష్మి ఉన్న ఐసీయూ దగ్గరకు వెళ్తారు. తులసి ఐసీయూలో ఉన్న లక్ష్మిని చూసి అమ్మా అని చెప్పి విలవిల్లాడుతూ ఉంటుంది. తులసి, ఏడవకు తులసి, అత్తయ్యకు ఏం కాదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అమ్మ చాలా హెల్తీగా ఉంటుంది, అలాంటి అమ్మకు హార్ట్ స్ట్రోక్ రావటం ఏంటి అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. ఇక శ్రీనివాసరావు పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వచ్చి అమ్మ తులసి చూడమ్మా, మీ అమ్మని చూడు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. నాన్న, అమ్మకి హార్ట్ స్ట్రోక్ రావటం ఏంటి నాన్న అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అమ్మ తులసి, ఆ దేవుడు మన పైన పగపట్టాడమ్మా అని శ్రీనివాసరావు ఏడుస్తూ ఉంటాడు. ఆ దేవుడికి అసలు మనసే లేదు అని చెప్పి వాణి ఏడుస్తూ ఉంటుంది. వదిన, నువ్వు కూడా ఏంటి నాన్నకు ధైర్యం చెప్పాల్సింది పోయి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఏమని ధైర్యం చెప్పమంటావు తులసి? ఆ దేవుడు మన నుంచి శాశ్వతంగా జానుని దూరం చేశాడని ధైర్యం చెప్పమంటావా, లేకపోతే అత్తయ్య ఇలాంటి పరిస్థితిలో ఉందని ధైర్యం చెప్పమంటావా అని వాణి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు వదిన? జానుని మన నుంచి శాశ్వతంగా దేవుడు దూరం చేయటం ఏంటి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో శ్రీనివాసరావు వాణి జరిగిందంతా కూడా తులసికి చెప్తూ ఉంటారు. జాను చచ్చిపోయిందా? జాను చచ్చిపోదు. జాను మనందరినీ వదిలి ఎక్కడికి వెళ్ళదు. జాను ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటుంది అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. నీ మాట నిజమైతే బాగుండు తులసి అని చెప్పి వాణి అంటూ ఉంటుంది. జాను మనందరినీ వదిలి వెళ్ళిపోయిందన్న నిజం తెలిసినప్పటి నుంచి అత్తయ్య ఇలా అయిపోయారు తులసి అని చెప్పి వాణి అంటూ ఉంటుంది. నానా, మీరు బాధపడకండి, మన జానుకి ఏం కాదు నానా, మన జాను ఎక్కడో క్షేమంగా ఉంటుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. జయబాబు కళ్ళారా చూసి చెప్తున్నాడు కదమ్మా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, ఏదో జరిగింది నానా, అంతేకాని మన జానుకి ఏం కాదు నానా అని తులసి అంటూ ఉంటుంది. అవును మోయ, నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్ లక్ష్మి రూమ్లోకి వెళ్ళి లక్ష్మికి చెక్ చేస్తూ ఉంటారు. ఇక లక్ష్మికి చెక్ చేసి డాక్టర్ బయటికి వస్తూ ఉంటే తులసి డాక్టర్ దగ్గరకు వెళ్ళి, డాక్టర్ మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. స్టంట్ వేశాము, పరిస్థితి ఇప్పుడే ఏం చెప్పలేము అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా అత్తయ్యను బ్రతికించండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. మా ప్రయత్నం మేము చేస్తున్నాము అని డాక్టర్ అంటూ ఉంటారు. డాక్టర్ ఒక్కసారి మా అమ్మను చూడొచ్చా అని తులసి అడుగుతూ ఉంటుంది. మీరు మీ అమ్మ అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక్కరినే ఎలా చేస్తాను, లోపలికి వెళ్ళి చూసిరండి అని డాక్టర్ అంటూ ఉంటే ఇక తులసి లక్ష్మి దగ్గరకు వెళ్తుంది. లక్ష్మి చేతులు పట్టుకొని, అమ్మా నేనమ్మా నీ కూతురు తులసిని వచ్చానమ్మా, ఎప్పుడు కూడా నాకు ధైర్యం చెప్తూ ఉంటావు కదమ్మా, లేమ్మా నువ్వు లేమ్మా, నువ్వు కళ్ళు తెరువమ్మా, నాకు ధైర్యం చెప్పమ్మా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. మేడం, పేషెంట్ని చూసి వెళ్ళిపోవాలే కానీ అలా డిస్టర్బ్ చేయకూడదు మేడం అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. మేడం, మీరు పేషెంట్ని చూశారు కదా, ఇక బయటికి వెళ్ళండి, ఇక్కడ ఎక్కువ సమయం ఉండకూడదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని నర్స్ చెప్తూ ఉంటే ఇక తులసి ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది. అమ్మ తులసి, మీ అమ్మకి ఎలా ఉందమ్మా అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. అమ్మ కళ్ళు తెరిచి ఇంకా చూడట్లేదు కదా నాన్న అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇదంతా కూడా జాను చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ ముసలోనే ఇక్కడి నుంచి పంపించేద్దాము, జాను ఎప్పుడు వస్తుందో జానుని పట్టుకుందాం అనుకుంటుంటే ఈ తులసి సిద్ధు కూడా వచ్చారు, ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా పంపించాలి అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జాను ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ, అమ్మా నేను ఈ లోకంలో లేనని తెలిసి సిక్కయిందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను కనపడితే అమ్మ కోలుకోవచ్చు అని చెప్పి జాను మనసులో అనుకొని ఎలాగైనా సరే అమ్మను కలుసుకోవాలి, అప్పుడే హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తాను అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ తులసి దగ్గరకు వెళ్ళి, కాసేపు మామయ్య గారిని ఏదైనా తినటానికని బయటికి తీసుకెళ్ళండి, అత్తయ్య హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఆయన ఏమీ తినలేదు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. నానా ఏమైనా తినవద్దు రండి నానా అని తులసి అంటూ ఉంటే, వద్దమ్మా మీ అమ్మ కళ్ళు తెరవాలి, అప్పుడే నేనేమైనా తింటాను అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. నానా అమ్మ కళ్ళు తెరిచేసరికి మీరు నీరసంగా ఉంటే అమ్మ మిమ్మల్ని చూసి తట్టుకోగలుగుతుందా, రండి నానా అని తులసి అంటూ ఉంటే, తులసి నువ్వు లక్ష్మక్క దగ్గరే ఉండు, నేను మామయ్యని తీసుకెళ్ళి ఏమైనా తినిపించుకొని వస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. రే సిద్ధు, నా ప్లాన్ అంతా నాశనం చేస్తున్నావు కదరా అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు.
ఇప్పటికే వీళ్ళందరికీ జాను నా వల్లే చనిపోయిందన్న అనుమానం కలుగుతుంది. వీళ్ళకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలంటే సిద్ధుతో పాటు నేను కూడా మావయ్యకు టిఫిన్ తినిపించడానికి వెళ్ళాలి అని జయనందన్ మనసులో అనుకొని రండి మోయ వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటాడు. వద్దు బాబు అని చెప్పి సీనయ్య అంటూ ఉంటే లేదు మోయ మీరు తినాల్సిందే అని సిద్ధు జయనందన్ ఇద్దరూ కలిసి శ్రీనివాసరావుని టిఫిన్ తినడానికి లాక్కెళ్తూ ఉంటారు. ఇక జయనందన్ అలా వెళ్ళటం జాను చూస్తుంది. అమ్మయ్య ఈ జై ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు చూడకుండా నేను అమ్మ దగ్గరకు వెళ్ళాలి, అమ్మను కలుసుకోవాలి అని చెప్పి జాను మనసులో అనుకొని ఎవరు చూడకుండా లక్ష్మి ఉన్న రూమ్లోకి వెళ్తుంది. నర్స్ జానుని చూసి ఎవరు మేడం మీరు ఇలా లోపలికి రాకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది. ప్లీజ్ ఒక్కసారి మా అమ్మను చూసి వెళ్తాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. సరే వెంటనే వెళ్ళాలి అని నర్స్ చెప్పడంతో సరే అని చెప్పి జాను లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది. ఐసీలో ఉన్న లక్ష్మిని చూసి ఏడుస్తూ అమ్మా కళ్ళు తెరువమ్మా నేనమ్మా నీ జానుని వచ్చానమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక జాను ఏడుస్తూ ఉంటే జాను కన్నీళ్లు లక్ష్మి చేతి మీద పడుతూ ఉంటాయి. ప్లీజ్ అమ్మా కళ్ళు తెరువమ్మా నేను అజ్ఞాతంలో ఉంటున్నానమ్మా, ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త ఒక దుర్మార్గుడమ్మా, నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడనుకుంటే వాడి సైకోయిజంతో సొంత వాళ్ళనే దూరం చేసుకుంటున్నాడు. రేపటి రోజున వాళ్ళకు పట్టించిన గతే నాకు కూడా పట్టిస్తాడని భయం అనిపించింది. నా వల్ల మీరెక్కడ ఇబ్బందుల్లో పడతారోనని ఆ దుర్మార్గుడి నుంచి తప్పించుకొని అజ్ఞాతంలో ఉంటున్నానమ్మా, నాకు ఏం కాలేదమ్మా కళ్ళు తెరువమ్మా అని జాను ఏడుస్తూ ఉంటే లక్ష్మి మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. మేడం పేషెంట్ స్పృహలోకి వస్తున్నారు అని నర్స్ చెప్తూ ఉంటుంది. దయచేసి నేను ఇక్కడికి వచ్చానని ఎవరికీ చెప్పకండి, నేను పెద్ద ప్రమాదంలో ఉన్నాను, ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చాను, మా అమ్మ స్పృహలోకి వస్తే అంతే చాలు అని చెప్పి నర్స్కి జాను చెప్పి లక్ష్మి కళ్ళు తెరుస్తూ ఉంటే లక్ష్మి చేతిని వదిలించుకొని మెల్లగా వెళ్తూ ఉంటుంది. అమ్మ జాను జాను అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటే లక్ష్మి మాటను వినిపించుకోకుండా జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేడం మీరు మాట్లాడకూడదు, రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని చెప్పి నర్స్ అంటూ ఉంటుంది. ఇక నర్స్ బయటికి రాగానే తులసి మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పేషెంట్ స్పృహలోకి వచ్చారు అని చెప్పి నర్స్ చెప్పడంతో తులసి పరిగెత్తుకుంటూ లక్ష్మి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది. అమ్మా అమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటే ఇక లక్ష్మి జాను జాను అని చెప్పి జాను వెళ్ళిన వైపు వేలు చూపిస్తూ ఉంటుంది. అమ్మా జానుకి ఏమీ కాదమ్మా, జానుకి ఏదో అయిపోయిందని చెప్పి నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఎలా చెప్పమ్మా, నీ ఆరోగ్యాన్ని జాను కోసం పాడు చేసుకుంటావా ఏంటమ్మా, మన జాను ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటుంది, త్వరలోనే మన దగ్గరికి చేరుకుంటుందమ్మా అని చెప్పి తులసి లక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి అందరూ అడ్డు తప్పుకోండి, పేషెంట్ని టెస్ట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా పక్కకు తప్పుకోగానే డాక్టర్ లక్ష్మిని టెస్ట్ చేస్తుంది. డాక్టర్ ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. తులసి ఈ విషయం మామయ్యకు చెప్తాను, మామయ్య సంతోషపడతారు అని చెప్పి వాణి పరిగెత్తుకుంటూ శ్రీనివాసరావు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే శ్రీనివాసరావు వాళ్ళు ఎదురు వస్తూ ఉంటారు. మావయ్య అత్తయ్య కోలుకున్నారు, అత్తయ్య కళ్ళు తెరిశారు, అత్తయ్యకు ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు మావయ్య అని చెప్పి వాణి అంటూ ఉంటుంది. అమ్మ వాణి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. అవును మావయ్య, అత్తయ్యను మీరు చూడొచ్చు కూడా, రండి మావయ్య అని వాణి శ్రీనివాసరావుని తీసుకుని లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది. లక్ష్మి లక్ష్మి అని శ్రీనివాసరావు ఏడుస్తూ ఉంటాడు. సార్ ప్లీజ్ సార్, పేషెంట్ ముందు అందరూ కూడా మామూలుగానే మాట్లాడండి, ఎమోషన్గా ఫీల్ అవ్వద్దు, మీరు ఎమోషనల్ అయితే పేషెంట్ కూడా ఎమోషనల్ అవుతారు, అది పేషెంట్కి మంచిది కాదు అని డాక్టర్ చెప్తూ ఉంటే సరే డాక్టర్ అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. ఇక మా అమ్మకు ఎలాంటి ప్రమాదం లేనట్టేనా డాక్టర్ అని తులసి అంటూ ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు, రేపు డిశ్చార్జ్ కూడా చేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అంటుంది. అలాగే పేషెంట్ దగ్గర ఇంతమంది ఉండకూడదు, తను నార్మల్ అయ్యారు కాబట్టి ఒక్కళ్ళు మాత్రమే పేషెంట్ దగ్గర ఉండి అందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్ అని చెప్పి తులసి అంటుంది. వదినా అన్నయ్య నాన్నని తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి, నేను అమ్మ దగ్గర ఉంటాను అని తులసి అంటూ ఉంటుంది. అమ్మ తులసి నువ్వు ఆడపిల్లవి, నువ్వు హాస్పిటల్లో ఎలా ఉంటావు అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. అవును తులసి నేనుంటాను అత్తయ్య దగ్గర, నువ్వు వెళ్ళు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అవునమ్మా సిద్ధు ఉంటాడులే, మనం అందరం ఇంటికి వెళ్దాం అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి తులసి అంటుంది.
తులసి నువ్వు మన ఇంటికి వెళ్ళు, నీకోసం ఖుషి ఎదురు చూస్తూ ఉంటుంది అని సిద్ధు చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి తులసి అంటుంది. చా, జాను వస్తుందనుకున్నాను, జాను రాలేదేంటి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ వైకుంఠం గాడు ఎక్కడ చచ్చాడో, జాను వచ్చిందో లేదో సీసీ కెమెరాల్లో తెలిసిపోతుంది కదా అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వైకుంఠం పరిగెత్తుకుంటూ జయనందన్ దగ్గరికి వస్తాడు. సార్ సార్ మేడం అసలు రాలేదు సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. మేడం నిజంగానే రాలేదా, లేకపోతే నువ్వు చూడలేదా వైకుంఠం అని జయనందన్ అంటూ ఉంటాడు. సార్ మేడం అసలు బ్రతికున్నారో లేదోనని నాకు అనుమానంగా ఉంది అని వైకుంఠం అంటూ ఉంటే, నా జాను చచ్చిపోయిందంటావా అని చెప్పి జయనందన్ వైకుంఠం చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జయనందన్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. బాబు అలా కొట్టవేంటాయన్ని అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటే, వాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడులే మోయ అని జయనందన్ అంటూ ఉంటాడు. మోయ మనం వెళ్దామా అని వాణి అంటూ ఉంటే, బాబు సిద్ధు లక్ష్మి జాగ్రత్త అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, నేను చూసుకుంటాను మోయ మీరు వెళ్ళండి అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అండి, నా కోసం ఖుషి ఎదురు చూస్తూ ఉంటుంది, అమ్మ జాగ్రత్త అని తులసి కూడా చెప్తూ ఉంటుంది. సరే తులసి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి ఆటోలో ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు సూపర్నిక భార్గవ్ ఒక దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే బసవరాజు కారు వచ్చి సూపర్నిక వాళ్ళ ముందు ఆగుతుంది. ఇక బసవరాజు కారు దిగి సూపర్నిక వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏంటి అర్జెంటుగా కలవాలన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఖుషి కోసం మేం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు, కానీ మా ప్రయత్నానికి ఎలాంటి ఫలితం దక్కలేదు. మొన్నటికి మొన్న ఖుషిని దక్కించుకోవాలని కిడ్నాప్ ప్లాన్ చేశాము, కానీ ఖుషి మాకు దక్కలేదు. ఆ తులసికి మాత్రం మా వల్ల ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు. ఆ ఎమ్మెల్యే టికెట్ని తులసి నా కోసం వదిలిపెట్టింది కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న తులసి బసవరాజు సూపర్నిక భార్గవ్ వాళ్ళు మాట్లాడుకోవడం చూసి, అన్న అన్న ఆటో ఆఫ్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆటో దిగి బసవరాజు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి వింటూ ఉంటుంది. నువ్వు ఎమ్మెల్యే అవుతావు సరే, మరి ఖుషి సంగతి ఏంటి అని సూపర్నిక అడుగుతూ ఉంటుంది. మీరే చెప్పండి అని బసవరాజు అంటూ ఉంటే, నువ్వు ఎమ్మెల్యే అవ్వటానికి కావలసిన డబ్బుని మేమిస్తాము, నువ్వు గెలుపు సాధించే వరకు డబ్బు ఖర్చు పెడుతూనే ఉంటాము, కానీ ఖుషిని మాకు అప్పచెప్తావా అని సూపర్నిక అడుగుతూ ఉంటుంది. ముందు గెలవాలి ఆ తరువాతే అని బసవరాజు అడుగుతూ ఉంటే, అప్పటి వరకు ఆగాల అని సూపర్నిక అంటూ ఉంటుంది. ఆగాలి అని బసవరాజు అంటూ ఉంటాడు. సరే ఆగుతాము, ఖుషిని మాకు అప్పచెప్పాలి అని సూపర్నిక అంటూ ఉంటే, నేను ఎమ్మెల్యేగా గెలుపు సాధించిన తర్వాత తల్లిని ఇంటి నుంచి గెంటేస్తాను, పిల్లను మీకు అప్పచెప్తాను అని బసవరాజు సూపర్నికతో మాట్లాడుతూ ఉంటే, తులసి ఆ మాటలను వింటుంది. మావయ్య మారిపోయాడు అనుకున్నాను, మావయ్య మనసులో ఇంత కుట్ర ఉందా, ఇంత కుట్రను మనసులో పెట్టుకొని మంచివాళ్లాగా నటిస్తున్నాడా, ఖుషిని తన మనవరాలన్నాడు, నన్ను కోడలన్నాడు, ఇదంతా కూడా నటన అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ విషయం గురించి వెంటనే ఆయనతో మాట్లాడాలి అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బసవరాజు సూపర్నిక భార్గవ్ మాట్లాడుకున్న మాటలను తులసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. శ్రీనివాసరావు హాస్పిటల్కి వెళ్ళి, బాబు సిద్ధు నువ్వు ఇంటికి వెళ్ళు, లక్ష్మి దగ్గర నేనుంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే మోయ అని చెప్పి సిద్ధు ఇంటికి బయలుదేరతాడు. ఇక సిద్ధు ఇంటికి వెళ్ళగానే తులసి, ఏమండి మా అమ్మకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మక్క బాగానే ఉంది తులసి, కాసేపటి తర్వాత మనం హాస్పిటల్కి వెళ్దాము, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి తులసి అంటుంది. ఏంటి తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏమండి నాకు ఇస్తాన్న ఎమ్మెల్యే టికెట్ని నేను వద్దనుకుంటున్నట్టు మీడియా ముందు చెప్పాను కదండి అని తులసి అంటూ ఉంటే, అవును తులసి ఆ ఎమ్మెల్యే టికెట్ నాన్నకిస్తారని అనుకుంటున్నాం కదా అని చెప్పి సిద్ధు అంటాడు. మావయ్య కాకుండా మీరు ఆ ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటే బాగుంటుందండి అని తులసి అంటుంది. అదేంటి తులసి అలా మాట్లాడుతున్నావు, నా తండ్రి గెలిస్తే చూడాలని ఈ కొడుకు ఆరాటం అని చెప్పి సిద్ధు అంటాడు. మావయ్య గెలిస్తే చూడాలని నాకు కూడా ఉందండి, కానీ మావయ్య గెలిస్తే జరిగే అరాచకాలు వేరండి అని తులసి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అప్పుడు తులసి జరిగిందంతా కూడా సిద్ధుకి చెప్తూ ఉంటుంది. తులసి నువ్వేదో పొరపాటు పడుతున్నావు అని సిద్ధు అంటూ ఉంటే, లేదండి నేను పొరపాటు పడట్లేదు, నేను కళ్ళారా చూసింది చెవులారా విన్నదే చెప్తున్నానండి. మావయ్య ఎమ్మెల్యే అయితే అరాచకాలు ఎక్కువైపోతాయి, ఖుషి నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది, నన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారంటండి. ఆ సూపర్నిక భార్గవ్ వాళ్ళతో రాత్రి నేను హాస్పిటల్ నుంచి వస్తుంటే మావయ్య మాట్లాడటం నేను విన్నానండి అని తులసి చెప్తూ ఉంటుంది. అదే గనక నిజమైతే
నేనే ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటాను తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. కానీ అదే నిజమని నువ్వు నిరూపించాలి తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. తప్పకుండా నిరూపిస్తానండి అని తులసి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.